ప్రజలపై మరింత భారం పడింది. కేంద్ర ప్రభుత్వం సాధారణ రైల్వే బడ్జెట్లో మోపిన కొత్త పన్నులు, రైల్వే ఛార్జీలు ఇవాళే అమల్లోకి వచ్చాయి. మరి ఆ ధరాభారం వివరాల్ని ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఏప్రిల్ 1 విడుదల. ఇది ప్రముఖ దర్శక రచయిత వంశీ అప్పట్లో తీసిన సినిమా. ఈ చిత్రం ప్రస్తావన ఇప్పుడెందుకంటారా? మన కేంద్ర ఆర్థిక మంత్రి, రైల్వే మంత్రులు బడ్జెట్లో పెంచిన పన్నులు ఇవాటి నుంచే అమల్లోకి వచ్చాయి. తెలిసి కొంత, తెలియకుండా భారీగా జనం జేబులకు చిల్లు పెడుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులు పళనియప్పన్ చిదంబరం సాధారణ బడ్జెట్లో మోపిన పన్నుల మోత నేటి నుంచి అమల్లోకి వస్తోంది. కారు, ద్విచక్ర వాహనాల బీమా ప్రీమియం 20% ఖరీదు కానుండగా పార్కింగ్ కు రుసుం కూడా భారీగా పెరిగింది. విలాసవంతమైన గృహాలపై ఇప్పటి వరకు ఇస్తున్న సేవా పన్ను మినహాయింపులో కోత విధించడంతో స్థిరాస్తి అభివృద్ధిదారులపై 70 నుంచి 75% అదనపు భారం పడనుంది. ఢిల్లీ, నోయిడా, ఢిల్లీ DND ఫ్లైవే మీద ప్రయాణం చేసే వారికి టోల్ దెబ్బ తాకింది. ఈ రహదారిపై వెళ్లే కారు ప్రయాణికులు గతం కంటే ₹3 అధికంగా ₹25 టోల్ రుసుం చెల్లించాల్సి వస్తోంది. ద్విచక్ర వాహనదారులు రూపాయి అదనంగా ₹12 కట్టాల్సిన పరిస్థితి. ఇక ఏసీ రెస్టారెంట్లలో తినాలంటే చెమటలు పట్టడం ఖాయం. బడ్జెట్ ప్రకారం ఏసీ రెస్టారెంట్లలోని అన్ని వినియోగాలపై 12% సేవా పన్ను విధించనున్నారు. గతంలో ఇది పెద్ద రెస్టారెంట్లకు మాత్రమే ఉండేది. ఇక సాధారణ ప్రజలకు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణ మార్గమైన రైల్వేల్లో పెరిగిన ఛార్జీలు ప్రయాణికుల నడ్డి విరుస్తున్నాయి. ప్యాసింజర్ ఛార్జీలు పెంచలేదంటూనే మిగతా మార్గాల ద్వారా బాధిపడేసిన రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ నిర్ణయాల వల్ల ప్రజల నెత్తిన పెనుభారమే పడింది. రైల్వే బడ్జెట్ లో ప్రతిపాదించిన విధంగా తత్కాల్, సూపర్ ఫాస్ట్ ఛార్జీలు సహా రిజర్వేషన్ రద్దు రుసుం భారీగా పెరిగింది. ఏసీ రిజర్వేషన్ రుసుం 15 నుంచి ₹25 పెరిగింది. సూపర్ ఫాస్ట్ ఛార్జీల విషయానికి వస్తే స్లీపర్ క్లాస్ 2వ తరగతిలో ₹10, ఏసీలో 15 నుంచి ₹20 అధికమయ్యాయి. తత్కాల్ ఛార్జీలో 2వ తరగతిలో 10%, ఏసీలో 30% మేర ఛార్జీల మోత మోగింది. ఇక రిజర్వేషన్ రద్దు చేసుకుంటే చెల్లించాల్సిన రుసుం ₹10 నుంచి ₹50 ఎక్కువ కాగా, నిరీక్షణ జాబితా, ఆర్ఏసీ టికెట్లు రద్దు చేసుకుంటే ప్రయాణికులపై క్లర్కేజీ ఛార్జీల కింద ₹5 నుంచి ₹10 భారం పడుతోంది. ఇక రైళ్లలో సరుకు రవాణా ఛార్జీలు 5.7% మేర పెరిగాయి. ఈ ప్రభావం పరోక్షంగా వస్తువుల ధరలపైన పడనుంది.